హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి. వీడియోలోకి వెళ్దాము. ప్రతిరోజు మనము చెప్పుకునే మంత్రాలు అయితే ఏంది, పరిహారాలు అయితే ఏంది, అన్నీ చేసుకుంటూ వస్తున్నాము కదా. ఆ అమ్మవారు మనం ఏ కోరికలైనా తీరుస్తుంది. నేను చెప్పిన మంత్రాలు చాలామందికి సక్సెస్ అయినాయని నాకు చెప్పారు. మీకు కూడా ఈ మంత్రము చెప్పడం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ పోతాయి. వారాహిదేవి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనము ఈ మంత్రము చెప్తే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది. ఆ అమ్మవారికి ఇష్టమైన రోజులు ఏంటి అంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం. ఇలాంటి రోజుల్లో మనము కాక అమ్మవారిని ఏ కోరిక కోరినా మనకు ఇస్తుంది. మనము చాలామంది ఆర్థికంగా గాను, వ్యాపారంలో గాను, ఉద్యోగంలో గాను అంటే చాలా విధాలుగా సతమతమవుతూ ఉంటారు. కొంతమంది చాలా జీవితంలో అంటే ఇంకా మనము అన్ని పొడిగినాయి కదా, మనము ఇంకా ఏమి చేయలేమని నిరీక్షపోయి కూర్చొని ఉంటారు. అట్లా ఉండకండి. ఈ శుక్రవారం కానీ మంగళవారం కానీ నేనే చెప్పే మంత్రాన్ని రోజుకు అంటే తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పించండి. మీరు అనుకునే దానికంటే ఎక్కువ రెట్టింపు సంతోషము, ఆనందము అన్నీ వస్తాయి. నేను చెప్పినట్టు ఈ మంత్రాన్ని చేసి చూడండి. ఎన్ని సమస్యలు ఉన్నా ఆ అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు గనక ఈ మంత్రాన్ని జపించండి. మీ కోరిక నెరవేరకపోతే అప్పుడు నన్ను అడగండి. కంపల్సరీ ఆ అమ్మవారు మనము ఏది కోరినా కంపల్సరీ మనకు ఇస్తుంది. ఏమి లేదు, తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో పెద్దవారు అంటారు, అందరూ దేవతలు అందరూ ఆ టైంలో తపస్సులు చేస్తూ ఉంటారంట. మనము కాక ఆ ముహూర్తంలో దేవతల మనం కాక పూజ కానీ పరిహారాలు చేసినట్లయితే 100కి 100 రెట్లు సక్సెస్ అవుతాయి. చాలామంది చూడండి, ఎప్పుడైనా గమనించారా, బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసిన వారింట్లో ఏ సమస్యలు ఉండయండి. చాలా వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అందుకనే ఆ టైంలో చేశారనుకొని చాలా మంచి ఫలితం అయితే మీకు దొరుకుతుంది. ఆ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ మంత్రం వచ్చేసి ఏంటంటే ఓం అతిశయ కార్యసిద్ధి హై నమః. ఓం అతిశయ కార్యసిద్ధి హై నమః. ఓం అతిశయ కార్యసిద్ధియే 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 నమః అని 108 సార్లు జపించండి. మీకు ఇలా కాకపోయినా ఒక పెన్ను పేపర్ పట్టుకొని 108 సార్లు రాసుకున్నా పర్వాలేదు.
లేకపోతే ఆ మంత్రాన్ని విన్నా పర్వాలేదండి, మీ జీవితంలో మీరు చూపించని అద్భుతాలు జరుగుతాయి. మీరు ఒకసారి ఈ మంత్రాన్ని చేసి చూడండి. మీరు చేసిన 2-3 గంటలకే మీకు రిజల్ట్ కనపడుతుంది. రేపు శుక్రవారం అంటే లక్ష్మీదేవి చాలా మంచి రోజు అన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అన్నమాట. 3:30కు లేచి మీరు గనుక ఈ పూజ గనుక చేశారనుకోండి, మీకున్న సమస్యలన్నీ పోతాయి. మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. చాలామందికి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ దేంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఈ అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేయగానే రాలేదు కదా అని అనకండి. అలా చేస్తూ ఉంటేనే కదండి ఏదైనా వస్తుంది. మీరు కూడా పుట్టంగానే నడవరు కదా. అలానే ఏ పరిహారమైనా, ఏ మంత్రమైనా మనం చేస్తూ ఉంటే వస్తుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.